రీసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ జాబ్ మేళా విజయవంతం. రీసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ సారథ్యంలో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి 250 మందికి మొదటి దశలో ఉద్యోగ కల్పన కల్పించడం జరిగిందని వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ బాబు తెలియజేశారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళ ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలనేది వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంతో పాటు ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా ఉన్నత ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఈ జాబ్ మేళ ద్వారా సహకరిస్తున్నామని తెలిపారు. మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ కోర్స్ వింగ్స్ వంటి డిమాండింగ్ ఉన్న కోర్సులలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి టీసీ ప్రొవైడ్ చేస్తున్నామని తెలిపారు. ఎటువంటి ఛార్జెస్ లేకుండా అవకాశం కల్పిస్తున్నామన్నారు. వికాస జాబ్స్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఎం కాలేజీలో జాబ్ మేళాను ప్రతి సంవత్సరం 5 సార్లు నిర్వహిస్తున్నామన్నారు. తెలుసు కదా ప్రొసీజర్ అంతా. మీకు అప్రెంటిస్షిప్ ఇస్తాము 1 ఇయర్ డ్యూరేషన్. 1 ఇయర్ తర్వాత అనేది డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఇదంతా అంటే మీరు ఇందులో రెగ్యులర్గా ఆబ్సెంట్ అవ్వకుండా అటెండ్ అవ్వకుండా దిస్ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్. సంతోష్ బాబు గారు. సో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నది రిసాలి ఎడ్యుకేషనల్ సొసైటీకి యూనిట్ అండి. అది 2013లోని స్థాపించబడింది. సో అప్పటి నుంచి 2013 నుంచి కూడాను మేము హోటల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ ఇండస్ట్రీ, అదర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్లో చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా మటుకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ జాబ్ మేళా అనేది కండక్ట్ చేశాము. అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దీని ద్వారా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా కాలేజీలోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, తర్వాత అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ జాబ్ మేళా కండక్ట్ చేశాము. దగ్గర ఒక 13 ఇండస్ట్రీస్ ఇందులోని పార్టిసిపేట్ చేశాయి. ఒక 1000 వరకు పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఈరోజు 400 పైగా విద్యార్థులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు. సో ప్రతి సంవత్సరం కూడా మేము మా కాలేజ్ విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులకి కూడా మేము అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం 2 సార్లు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము. సో దానికి ప్రతి సంవత్సరం కూడా వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ తరఫు నుంచి మా కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము. ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం. అది కాకుండా ఆల్రెడీ జాబ్ చేసిన పిల్లలకి ఇంకా వాళ్ళ పొజిషన్ ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రిజిస్ట్రేషన్లో ఎలాంటి అమౌంట్ కూడా మేము ఛార్జ్ చేయట్లేదు. సో మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే మేము బీసీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బీసీఏలోని 4 స్పెషలైజేషన్స్ అనేది మేము ఎక్కువగా వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి, డేటా సైన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, వీటి మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది, బీబీఏ జనరల్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్. నెక్స్ట్ ఏవియేషన్లో కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ ఉంది. అది గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో, పీజీ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక 6 months to 1 year ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము. సో మా దగ్గర ఎవరెవరైతే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ అనేది అసిస్టెన్స్ అనేది కంపల్సరీగా ఇస్తున్నాము. అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీని అయితే చాలామంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్లోని వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ అనేది వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కూడాను. సో ప్రెసెంట్ ఈరోజు జాబ్ మేళ ఏదైతే ఉందో మేము మళ్ళీ ప్రతి సంవత్సరం 2 సార్లు అనేది కండక్ట్ చేస్తున్నాం. కాలేజ్కి ఈరోజు జాబ్ మేళ కండక్ట్ చేయడానికి వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు. జాబ్ మేళకి దగ్గర 19 ఇండస్ట్రీస్ వచ్చాయి ఈరోజు. అందులో 1000 మంది జాబ్స్ ఒక అవకాశాలు ఉన్నాయన్నారు. బట్ 400 మంది పిల్లలకు వచ్చి ఉంటారు. అందరిలో 250 మంది వరకు జాబ్స్ ఆఫర్ లెటర్ కూడా ఇష్యూ చేశారు. ఈ వికాస వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా 10 సంవత్సరం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మన కాలేజ్లో జాబ్ మేళ బయట పిల్లలందరికీ అవకాశం ఇప్పిస్తాం. అండ్ కాకినాడ నుంచి వచ్చారు అండి, యానం నుంచి వచ్చారు, విజయనగరం నుంచి ఎక్కువ మంది పిల్లలు వచ్చారు సార్. మన వైజాగ్లో పిల్లలు కూడా వచ్చారు. ఇంకా మన అనంతపురం ఇవన్నీ చుట్టుపక్కల
మన డిస్ట్రిక్ట్ బాగానే కవర్ చేశారు. మొత్తం మీడియా పేపర్లో నిన్న కూడా యాడ్ చేసాం ఈరోజు జాబ్ మేళ అవుతుందని. అలాగే లోకల్ యాప్లు ఉంటాయి కదా వేటి SMS వాళ్ళకి కూడా నేను చెప్పాము ఇలాగా ఈరోజు జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడని. కాలేజ్ సెకండ్ టైం కండక్ట్ చేయడం సార్. మన కాలేజ్ సార్ మంది మేనేజ్మెంట్ కాలేజ్ సార్. మన స్ట్రెంత్ ఎక్కువ మంది ఉంటుంది సార్. బ్యాచ్కి 30 మంది మాత్రం ఉంటారు ఓన్లీ. అంటే అందరినీ చేయడానికి అందరికి ముందు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం సార్ మన పిల్లల్ని. ఎవరైతే కొంచెం వెల్గా ఉన్నారో అంటే వాళ్ళు ట్రైన్ చేసి బెటర్గా ప్లేస్ చేయడం అనమాట. ఏవియేషన్ ఇండస్ట్రీకి ముందుగా జాబ్స్ ఇవ్వాలంటే వాళ్ళు గుడ్ లుకింగ్తో ఉండాలన్నమాట. అలాగా మనం ట్రైనింగ్ ఇస్తాం 3 సంవత్సరాలు కానీ 6 నెలలు కానీ కంపల్సరీ. డిగ్రీ అయిపోయిన వాళ్ళకైతే 6 నెలల్లో ట్రైనింగ్ ఇస్తాం. డిగ్రీ అవ్వలేదు ఇంటర్ అయింది అనుకోండి మినిమం 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం సార్. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ 100% అసిస్టెన్స్ ఇస్తాం. బట్ పిల్లలు మనం చూపిస్తాం కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా. జీతాలు అయితే బాగా వస్తాయి సార్. ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బాగుంది. దగ్గర 25,000 బేసిక్ శాలరీ వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 2 లక్షల పైన జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పటికి ఏవియేషన్. ఈ సెమిస్టర్కి 40,000 చొప్పున ఉంటుంది సార్ ఫీజు. ఎన్ని సెమిస్టర్లు అండి? మొత్తం 6 సెమిస్టర్లు అండి. 3 years సార్. వీళ్ళకి ఎయిర్పోర్ట్ లో 1 month ట్రైనింగ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ చార్జెస్ కానీ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అని మనం ఇస్తాం. వాళ్ళ దగ్గర రూపాయి ఎక్స్ట్రా తీసుకునేది ఉంటుంది. వాళ్ళు కట్టే ఫీజులోనే ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ పంపిస్తాం. హైదరాబాద్ 1 month పంపిస్తాం. వాటికి కట్టవలసిన చార్జెస్ కూడా మనమే కట్టుకుంటాం. ట్రైనింగ్ ప్లేస్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 1 month ట్రైనింగ్ ఉంటుంది సార్. హైదరాబాద్ లో 1 month ట్రైనింగ్ ఉంటుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత హైదరాబాద్ లోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ అవుతాయి సార్. మన వైజాగ్ ఇంకా ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ అవ్వవు. ఏ ఇంటర్వ్యూ అయినా హైదరాబాద్ లోనే కండక్ట్ అవుతాయి. హైదరాబాద్ పిల్లలు పంపిస్తాము. అక్కడ 1 month చూస్తాము. కంపెనీస్ మొత్తం అన్ని చూపిస్తాము. వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళ ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సెలెక్ట్ అయిన పిల్లలు ఓకే ఇస్తాం సార్. వాళ్ళకి మళ్ళీ చార్జ్ చేస్తారు మనీ? ఏం చార్జెస్ ఉండదు సార్. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అప్పుడు మన దగ్గర పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతారో అదే ఫీజు కంటిన్యూ. ఓకే. ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవు. వాళ్ళ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం. జాబ్